హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం అగ్రిసెట్ 2025కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మనం చూద్దాం. సో చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అయితే ఈరోజు విడుదల చేశారు. యాక్చువల్గా ఈ రోజు కల్లా కూడా ఎగ్జామ్ అయిపోద్దని మొదట్లో మనం అయితే అనుకునేవాళ్ళం. బట్ ఈ రోజుకి అంటే జూలై 10, 2025 తారీఖున ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. యాక్చువల్గా మనము ఈ టైం లైన్ కనుక ఒకసారి చూసేటట్టయితే ప్రజెంట్ కరెంట్ బ్యాచ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మార్చి నెలలోనే, మార్చి ఎండింగ్ కల్లా కూడా వాళ్ళ సెమిస్టర్ అంతా కూడా అయిపోయింది. సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా వాళ్ళకి అయిపోవడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఏమనుకున్నాం మనం, జనరల్గా తొందరగానే సెమిస్టర్ అయిపోయింది కాబట్టి ఒక నెల, 2 నెలలు, లేదంటే కనీసం ఒక 3 నెలల తర్వాత అయినా పరీక్ష పెట్టేస్తారని అయితే మనం అనుకున్నాం. బట్ అలా జరగలేదు. ఎప్పటిలాగే మామూలుగానే ప్రతిసారి జరిగినట్టుగానే ఈ డిలే అయితే జరిగింది. సో జూన్లో జరిగిపోద్ది అనుకున్నాం, అవ్వలేదు. జూలైలో అయిపోద్ది అనుకున్నాం, ఇంకా ఆల్మోస్ట్ అవ్వలేదు. జూలైలోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మొత్తం మీద జూలై 10, 2025న ఈ అగ్రిసెట్ 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఎగ్జామ్ ఎప్పుడు పెట్టారో చూడండి, 18వ తారీఖున, అంటే ఆగస్టు 18, 2025న ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో జనరల్గా మనకి ఎప్పుడైనా సరే మన ఎగ్జామ్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు కనీసం మినిమం 45 డేస్ అయితే టైం అయితే ఉంటుందన్నమాట. బట్ ఈసారి కొంత షార్టేజ్ అయితే మనకి కనిపిస్తుంది. జనరల్గా మనం ఏమనుకున్నామంటే, ఇప్పుడు అగ్రిసెట్ రాసేటువంటి స్టూడెంట్స్ అందరూ అనుకున్నది ఏంటి అని అంటే, ఇంకా లేట్ అయింది కాబట్టి సెప్టెంబర్ నెలలోనే ఎగ్జామ్ ఉంటుంది, సెప్టెంబర్ 2-3 తారీఖుల్లో ఉండొచ్చు అని చెప్పేసి జనరల్గా అయితే అనుకోవడం జరిగింది. దీనికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. హార్టీసెట్ హార్టికల్చర్ విద్యార్థుల కోసం పెట్టేటువంటి హార్టీసెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా గత 10 రోజుల క్రితం అయితే విడుదల చేశారు. సో వాళ్ళు ఎప్పుడు ఎగ్జామినేషన్ పెట్టారు అంటే ఆగస్ట్ 20, 2025న ఈ ఎగ్జామినేషన్ అయితే వాళ్ళు ప్రకటించారు. అంటే దాన్ని బట్టి ఒకవేళ మనం లెక్కేసుకున్నా కూడా ఏమవుతుంది, ఒక 10 రోజులు అయిపోయింది కాబట్టి, ఆల్రెడీ దాదాపు 10 రోజులు అయిపోయింది కాబట్టి, ఇంకా వాళ్ళే 20వ తారీఖున ప్రకటించారు అని అంటే లాస్ట్ వీక్, అంటే లాస్ట్ డేస్లో 20 నుంచి 28 లోపు కానీ, లేదు అని అంటే ఇంకా లాస్ట్ ఇయర్ లాగే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్ ఉంటుందని అందరూ అనుకోవడం అయితే జరిగింది. కానీ అందరి ఆశల్ని ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అడియాసలు చేస్తూ 18వ తారీఖున తీసుకొచ్చారు. అంటే దాదాపుగా ఎన్ని రోజులు స్టూడెంట్స్ కోల్పోవలసి వచ్చింది అని అంటే లెక్క ప్రకారం, నోటిఫికేషన్ దీని ప్రకారం, మిగిలినటువంటి వీటి ప్రకారం మనం లెక్క చూసినప్పుడు ఎంతంటే దాదాపు 10 రోజులు అక్కడ షార్టేజ్ అయితే వచ్చింది అనుకున్న దానికంటే కూడా. ఆగస్ట్ 28 కానీ, 29 కానీ, లేదంటే సెప్టెంబర్ 1 కానీ పెట్టుకుని ఉంటే సరిపోయేది. అయితే ఇది దేంతో లింకప్ చేశారు అని అంటే ఎంసెట్ నోటిఫికేషన్తో కలిపి ఒకేసారి విడుదల చేయడం వల్ల ఈ షెడ్యూల్ రెండింటినీ కూడా మిక్సింగ్ చేయడము, దాదాపుగా అగ్రిసెట్ ద్వారా వచ్చేటటువంటి ఎగ్జామ్ వచ్చి రిజల్ట్ వచ్చేసిన తర్వాత కౌన్సిలింగ్ కూడా ఈ చివర్లో, ఏదైతే ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోతుందో ఆ చివరి రోజు నిన్న ఎప్పుడు కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా కండక్ట్ చేస్తారేమో అని మనం అనుకుంటున్నాం కాబట్టి అందువల్ల ఈ అడ్జస్ట్మెంట్ అయితే చేశారని అయితే మనం భావించవచ్చు అనమాట. సో ఏదైనా సరే ఇంకా డేట్ వచ్చేసింది, నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అగ్రిసెట్ డేట్ కూడా ప్రకటించేశారు కాబట్టి ఇంకా మనకి ఎటువంటి ఇది ఉండడానికి ఏం లేదు. చక్కగా ఉన్నటువంటి టైంని మనం సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఆల్మోస్ట్ కరెక్ట్గా 40 రోజులైతే ఎగ్జామినేషన్కి ఇచ్చారన్నట్టు. సో ఈ 40 రోజుల్లో మనం ఎలా చదువుకోవాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకొని పక్కా ప్లాన్ ప్రకారం అయితే చదివితే మనం ఖచ్చితంగా మంచి ర్యాంక్ అయితే సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో 40 రోజుల్లోనే సీట్ సంపాదించేయచ్చు అని అంటే తప్పకుండా సంపాదించవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్ కనుక వేసుకునేటట్టయితే, అది కూడా ఇప్పుడు వరకు నువ్వేమీ చదవలేకపోయినా సరే, ఇప్పుడు నువ్వు చదవడం స్టార్ట్ చేసినా సరే, ఈ 40 రోజులు ఒక రేంజ్లో ఒక ప్లాన్ ప్రకారం కనుక చదివేటట్టయితే ఖచ్చితంగా నీకు అగ్రిసెట్లో నీకు సీట్ వచ్చేటువంటి ర్యాంక్ అయితే తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్లాన్ చేయండి. సరిగ్గా 40 డేస్ ఉంది, 40 డేస్లో మనము అప్లై చేయడము, నెక్స్ట్ ఇలాంటి వాటన్నిటికీ ఒక 5 డేస్ మనము తీసేద్దాం. ఒక 5 డేస్ లేకపోతే ఒక 10 డేస్ కంప్లీట్గా మీరు తీసేయడం అంటే ఇంకా చదవకుండా వదిలేస్తాం అని కాదు. ఏవో రకరకాల కారణాల వల్ల మనం ఒకవేళ ఏదైనా మిస్ అయితే, ఆ రోజుల్లో మనం ఏదైనా మిస్ అయ్యామని అనుకుందాం, అలా ఒక 10 రోజులు పోయినా కానీ సాలిడ్గా
సాలిడ్గా కనుక ఒక 30 డేస్ మనం కనుక చదవగలిగితే ఖచ్చితంగా మంచి ర్యాంక్ అయితే సాధించవచ్చు. తప్పనిసరిగా కోర్సులన్నీ చదవండి. మనకు ఉండేటటువంటి సిలబస్ మొత్తం చదవండి. అన్ని కోర్సులు కంప్లీట్ చేయాలి. ఇంక్లూడింగ్ కంప్యూటర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా మనం కంప్లీట్ చేసుకుని ఉంటే తప్పనిసరిగా మనకి మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 40 డేస్ అంటే తక్కువ సమయం ఏమీ కాదు. ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. 40 డేస్కి సరైనటువంటి ప్రాపర్ ప్లానింగ్ వేసుకొని రోజుకి ఎన్ని గంటలు మనం చదువుతున్నాము అంటే ఎఫెక్టివ్గా ఎన్ని గంటలు మనం చదువుతున్నాం అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. సో అలా ప్లాన్ చేసుకుని సరైనటువంటి నిద్ర మెయింటైన్ చేయాలి. కనీసము 5 నుంచి 6 గంటల సేపు అయితే మాత్రం ఖచ్చితంగా మనమైతే నిద్రపోయేటట్టుగా మన ప్లాన్ అయితే చూసుకొని మార్నింగ్ టైంలో కనుక ప్లాన్ చేసుకుని ఉంటే గోల్డెన్ అవర్స్ అని అంటాం. సో మార్నింగ్ 4కి లేచి 5 వరకు, 6 వరకు, 7 వరకు అరౌండ్ 4 నుంచి 7 గంటల వరకు కనుక మీరు కరెక్ట్గా కనుక చదవగలిగితే అది గోల్డెన్ అవర్స్ అవి నిజంగా. అప్పుడు 1 గంట చదివితే కనుక అది మిగిలిన సమయాల్లో 2 గంటలతో సమానం ఆ స్టడీ. కాబట్టి తొందరగా పడుకోండి, తొందరగా లేవండి, ఎర్లీ అవర్స్లో చదవండి, గోల్డెన్ అవర్స్ బాగా ఉపయోగించుకోండి. ఇలా ఉపయోగించుకుని ఉంటే ఈ 40 డేస్లో ఖచ్చితంగా అనమాట 100% మీరు మంచి సీట్ మీకు వచ్చేటువంటి ర్యాంక్ మీరు సంపాదించవచ్చు. టాప్ 100లో ర్యాంక్ సంపాదించుకోవచ్చు, టాప్ 50లో ర్యాంక్ సంపాదించుకోవచ్చు, టాప్ 10లో కూడా ర్యాంక్ అయితే సంపాదించుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఇన్ జనరల్ మిగిలినటువంటి ఎగ్జామ్స్ అన్నిటితోనూ కంపారిజన్ చేసుకుంటే పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ సెలెక్షన్స్, ఇంకా లేకపోతే టీచర్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటితోనూ మనం కనుక కంపేర్ చేసుకునేటట్లయితే అగ్రిసెట్ ఎగ్జామ్ అనేటువంటిది అత్యంత సులువైనటువంటి ఎగ్జామ్. దయచేసి మీరు ఈ విషయాన్ని మీరు గ్రహించండి. మనకి స్టిపులేటెడ్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్లో, ఆ స్టడీ మెటీరియల్లో మనం పక్కాగా చదువుకుంటే సరిపోతుంది. దాంట్లో నుంచే మనకి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి కాబట్టి తప్పనిసరిగా దాన్ని అయితే మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అదే మిగిలినటువంటి వాళ్ళకి, మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి మన సిలబస్ ఇస్తే చాలా అమృతంలాగా తీసుకొని వితిన్ డేస్లో ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సిలబస్కి మన సిలబస్కి అదే తేడా ఉంటుంది. అక్కడ సిలబస్ అనేది స్టిపులేటెడ్ ఏది పర్టికులర్ సిలబస్ ఏది ఉండదు. మనకైతే ఫిక్స్డ్గా ఒక మంచి సిలబస్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా ప్లాన్ చేయండి. 40 డేస్లో ఖచ్చితంగా మనం అయితే సీట్ సంపాదించుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పూర్తి వివరాలతో నేను మరొక వీడియోతో నేను మీ ముందుకైతే వస్తాను. అలాగే మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరులో ఒక కొత్త బ్యాచ్ అయితే మనము స్టార్ట్ చేస్తాము. ఒక నెల రోజులు ఉండేటువంటి ఒక షార్ట్ టర్మ్ బ్యాచ్ అయితే అగ్రిసెట్ ఆఫ్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాము. సో ఈ బ్యాచ్ వివరాలు అలాగే నోటిఫికేషన్ వివరాలు వీటన్నిటితో కలిపి మరొక కొన్ని వీడియోల్లో నేను మీ ముందుకి త్వరలోనే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.